శతమానం భవతి. నువ్వంటే నా కొడుక్కి ఎంత ప్రాణమో నాకు తెలుసు. మీరిద్దరూ సంతోషంగా ఉండాలని, ఆ ఆనందాన్ని నా కళ్ళతో నేను చూడాలని నేనెప్పుడూ కోరుకుంటాను. నిన్నక్కడకు తీసుకువెళ్ళిన పనేంటో నాకు తెలుసు కాబట్టే నేను కూడా అర్థం చేసుకున్నాను. వాడు మాకు దూరంగా ఉన్నా వాణ్ణి దూరం చేసుకునే ఉద్దేశం మాకెవరికీ ఉండదు కదా. అందుకే పుట్టినరోజు నాడు కేక్ అది కట్ చేయించి ఏర్పాట్లు చేయించాను. సరేనమ్మా, మీరు హాస్పిటల్కి కూడా వెళ్ళాలి కదా, వెళ్ళిరండి. తర్వాత నేను ఫోన్ చేస్తాను. ఉంటాను. అత్తయ్య, పుట్టినరోజు నాడు మురారిని చూశానని ఆనందం మీకుంది కదా. ఎంతైనా జయ మంచి పని చేసింది. నేనెప్పుడూ మంచి ఏర్పాట్లే చేస్తాను. నా తమ్ముణ్ణి నా కూతుర్ని కలపడానికి మీ ఎవ్వరి ఊహకి అందని ఏర్పాటు చేశాను. జరగబోయే అనర్థమేంటో నాకు తెలుసు. జరిగే ఒక బాధ మాత్రమే మీకు తెలుస్తుంది. ఈ నీళ్లు గొంతులోకి వెళ్ళగానే నీ గొంతులో ఉన్న ప్రాణం గాల్లో కలిసిపోతుంది. ఇది హత్య అని ఎవ్వరూ ఊహించలేరు. సత్య, నాకు బాగా దాహంగా ఉంది. నేను తాగాక మిగిలిన నీళ్లు నువ్వు తాగుదువు గాని. పిచ్చి సత్య, అవి నీళ్లు కాదు, విషం. నువ్వు తాగకూడదు. ఈ విషం కల్పించింది మీ అమ్మే. ఈ టాబ్లెట్స్ వేసుకుని నీకు ఇచ్చేస్తాను. చెప్పాను కదా, నేను తాగాక నీకు ఇస్తాను. అప్పుడు నువ్వు టాబ్లెట్స్ వేసుకో. తనను చంపమని మీ అమ్మ నాకు డబ్బులు ఇచ్చింది. అలాంటిది నువ్వు చేస్తానంటావేంటి? ఇదే జరిగితే అక్కడ మీ అమ్మ గుండె ఆగిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఎలా ఆపాలి? అదేంటి మావయ్య, కుక్కను తన్నినట్టు అలా తన్నావు? తన్నకపోతే పోయేవాడు. తన్నాను కాబట్టి అదిగో బతికాడు. కరెంటు పని చేసుకునేవాడివి. కరెంట్ ఆఫ్ అయిందో లేదో చూసుకోకుండా ఎలా చేస్తున్నావు? చూడు ఎంత ప్రమాదం జరిగిందో. నీ ప్రాణాల్ని కాపాడడానికి నా ప్రాణాల మీదకి తెచ్చుకుంటే నన్నే అంటావా? అయ్యయ్యో, ఎక్కిళ్ళు వస్తున్నాయి. నీళ్ళు తీసుకొస్తా. అవసరం లేదు, నీళ్ళు ఇక్కడే ఉన్నాయి. ఇదిగోండి, తాగండి. ఏంటి తాగేది? ఈ నీళ్లు తాగితే పోకుండా ఆగిన ప్రాణం పైకి పోతుంది. ఏంటి ఆలోచిస్తున్నారు? తీసుకోండి. నువ్వు వెళ్ళి ఇంకో గ్లాస్ తీసుకురాపో. తీసుకోండి, తాగండి. ఏయ్, అంతా ఓకేనా? బాగానే ఉంది సార్. సమయానికి నా ప్రాణాలు కాపాడారు. చాలా థ్యాంక్స్ సార్. తన్ని కాపాడారు అని చెప్పు. నన్ను కాదే, నిన్ను తన్నాలి. చూడండి, మీరు చేసేది కరెంటు పని.
అది అందరికీ వెలుగునిస్తుంది, కానీ పొరపాటున దాన్ని ముట్టుకుంటే ప్రాణాలు తీసేస్తుంది. జాగ్రత్తగా చేసుకోండి. అలాగేనమ్మా. సరే, నువ్వు వర్క్ చేసుకో. రాధా, మనం హాస్పిటల్కి వెళ్ళాలి, పద. అయ్యో మావయ్య, తను ఇంకా టాబ్లెట్స్ వేసుకోలేదు. ఓ సరే, ఆ టాబ్లెట్ వేసుకుని త్వరగా వచ్చే. సత్యం రా. అమ్మో, ఈ నీళ్లు తాగుంటే నా ప్రాణం ఇక్కడే పోయేది. బ్రతికాన్రా దేవుడా. ఇలా రండమ్మా. మీ అందరికీ భోజనం ప్యాకెట్స్ తీసుకొచ్చాను, తీసుకుంటారా? ఎందుకు తీసుకోమమ్మా? కడుపులో ఆకలి ఉన్నా తినే ఆధారం లేని నిరుపేదలం. మీలాంటి దాంతలు ఎవరైనా అన్నం పెడితే ఆ పూట కడుపు నింపుకునే పేదవాళ్ళమమ్మా. పిలిచి మరీ అన్నం పెడతా అంటే కాదని ఎందుకంటామమ్మా? ఈరోజు మీ పుట్టినరోజా అమ్మా? అందరికీ అన్నదానం చేస్తున్నారు? నా పుట్టినరోజు కాదు, నాకెంతో ఇష్టమైన వ్యక్తి పుట్టినరోజు. తన పుట్టినరోజుని వాళ్ళు ఊళ్ళో ఒక పండగలా చేస్తారు. ఆ సంతోషాన్ని పంచుకోవడానికి నేను అక్కడ లేను కదా, అందుకే దూరం నుంచి ఆయనకి ఇలా శుభాకాంక్షలు చెప్తున్నాను. మీకిష్టమైన మనిషి పుట్టినరోజని మా పేదలకి అన్నదానం చేశావా అమ్మా? 10 కాలాల పాటు మీరు చల్లగా ఉండండి. మీ ఆశీర్వాదం నాకు కాదండి, చెప్పాను కదా, పుట్టినరోజు జరుపుకుంటున్న ఆ మనిషికే చెందుతాయి. తప్పకుండా ఆ మనిషికి చెందుతాయమ్మా. అమ్మలా అన్నం పెట్టావు కదా, నీకు కూడా మంచి జరగాలని మేము కోరుకుంటున్నాం. అవును, మీరందరూ ఇలా ఫుట్పాత్ మీద ఉన్నారేంటి? అనాథలమమ్మా. మాకంటూ ఎవరూ లేరు. ఉండడానికి గూడు, తినడానికి తిండి కూడా లేదు. ఎక్కడ పడితే అక్కడ ఉంటాం. మీలాంటి ధర్మాత్ములొచ్చి అన్నం పెడితే ఆ పూట కడుపు నింపుకుంటామమ్మా. మీరందరూ ఇలా బాధపడాల్సిన అవసరం లేదు. నాకు తెలిసిన ఒక అనాథాశ్రమం ఉంది, వాళ్ళకి నేను ఫోన్ చేసి చెప్తాను. మీరందరూ అక్కడికి వెళ్ళండి. ఉండడానికి వసతి, బట్టలు, తిండి అన్నీ వాళ్ళే చూసుకుంటారు. వెళ్తారా? అమ్మ, దేవతలాగే వచ్చావు. మాకు దారి చూపిస్తామంటున్నావు. ఈ రుణం ఈ జన్మలో మేం తీర్చుకోలేమమ్మా. తప్పకుండా వెళ్తామమ్మా. అలాగే, మీరు భోంచేయండి, నేను సాయంత్రం వచ్చి తీసుకెళ్తాను. ఏంటి చక్రి, భాను కనిపించిందా? లేదు మేడం, నేను ఇక్కడే వెయిట్ చేస్తున్నాను, ఇంకా రాలేదు. మరి నాకెందుకు ఫోన్ చేశావు? అదే మేడం, ఇక్కడే ఉండమంటారా వేరే ఏరియాకి వెళ్ళమంటారా అని అడగడానికి ఫోన్ చేశాను. తనని ఆధార్లోనే చూశారని నాకు తెలుసు. అట్టి వస్తుందన్న నమ్మకంతో నేను మిమ్మల్ని అక్కడే ఉండమన్నాను. ఆ భాను ఎక్కడుంటుందో తెలిస్తే అదే ప్లేస్కి వెళ్ళమని చెప్పేదాన్ని కదా. ఇంకో ప్లేస్లో ఉంటుందని నాకెలా తెలుస్తుంది? అన్లిమిటెడ్ అవుట్ గోయింగ్ ఉంది కదా అని చెప్పేసి అస్తమానం ఫోన్ చేసి విసిగించుకో. తను తప్పకుండా వస్తుంది. ఈ రోజు తప్పించుకోకుండా చూడు. సరే మేడం.